మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం వాటర్ ఎక్స్‌పెరిమెంట్ అంటే మనం త్రాగే వాటర్, మనం తీసుకుంటున్న మంచినీరు ఎసిడిక్ వాటరా? ఆల్కలైన్ వాటరా? మీ అందరికీ తెలుసు టీవీలల్లో, ఆన్‌లైన్‌లో ఆల్కలైన్ వాటర్ తాగండి, క్యాన్సర్ కూడా తగ్గించుకోండి. ఆల్కలైన్ వాటర్ తాగండి, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఆల్కలైన్ వాటర్ తాగండి, బీపీ, షుగర్ తగ్గించుకోండి అని మీకు రకరకాలుగా మీకు తెలుసు మిత్రమా. పత్రికలల్లో, లే న్యూస్‌లలో వీటిలలో చూస్తూ ఉంటారు. అసలు మరి మనం తాగుతున్న వాటరు ఎసిడిక్ వాటరా? ఆల్కలైన్ వాటరా? ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చూద్దాం మిత్రమా. ఇదొక ఎంప్టీ గ్లాస్, డిస్పోజల్ గ్లాస్ తీసుకున్నాను మిత్రమని. ఓకేనా? ఇక్కడ మీ ముందు పెడుతున్నాను. ఓకేనా? ఇది ఈ వాటర్ బయట నుంచి మనం మినరల్ వాటర్ అని అనుకుంటున్నటువంటి వాటర్ ఇది. ఓకేనా మిత్రమా? ఇది బయట నుంచి తీసుకొచ్చిన వాటర్. ఏదైతే మినరల్ వాటర్ అనుకుంటున్నామో అది. సో, ఇందులో నేను కొన్ని వాటర్ పోస్తున్నాను మిత్రమా. మీరు కూడా ఒక బుక్ తీసుకొని రాసుకోవాలి మిత్రమా. నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ సందర్భంగా. అందరూ ఒక పెన్ను, పేపర్ తీసుకోండి. సో, ప్లీజ్ టేక్ ఎ పేపర్ అండ్ పెన్. యూ హావ్ టు నోట్ డౌన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే ఇది లోపినప్పుడు కొంచెం ఎక్కువవుతాయి కాబట్టి కొంచెం తీసేస్తున్నాను కొద్దిగా. ఓకే. రైట్. ఇప్పుడు మనం 2 ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాం మిత్రమా. నిన్న మీకు ఒకటే అని జెప్పా. కానీ అనుకోకుండా వచ్చారు గదా! ఈరోజు కొంతమంది కొత్త మిత్రులు. వాళ్ళ కోసం రెండో ఎక్స్‌పెరిమెంట్ గూడా చూపిస్తున్నా. ఓకేనా? మొత్తం 3 విషయాలు మిత్రమా ఈరోజు. సో, పీహెచ్ టెస్ట్ చేస్తున్నాం ఒకటి. రెండవది సెకండ్ ఎక్స్‌పెరిమెంట్ టీడీఎస్ వాల్యూస్ కూడా చెక్ చేస్తున్నాం మనం. టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. మన ఈ వాటర్‌లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి అన్నది కూడా మనం చెక్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఇది మినరల్ వాటర్ మిత్రమా. ఏదైతే మినరల్ వాటర్ బయట నుంచి మనం తాగుతున్నామో అది అక్కడ రాసుకోండి. మినరల్ వాటర్ నోట్ చేసుకోండి. ఓకేనా? మినరల్ వాటర్ అని మనం అనుకుంటున్నాం దాన్ని. ఇప్పుడు ఈ మినరల్ వాటర్‌లో టీడీఎస్ ఎంతుందో మనం చూద్దాం. ఓకేనా మిత్రమా? బయట నుంచి తెచ్చిన మినరల్ వాటర్‌లో టీడీఎస్ ఎంతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టీడీఎస్ మీకు ఎంత కనబడుతుంది? 0 ఉందా? 3 జీరోస్ కనబడుతున్నాయి కదా! ఇలా చెప్పాలి. ఇలా అయినా చెప్పాలి లేదా ఇలా అయినా చెప్పాలి. రెస్పాండ్ అవ్వాలి. ఓకేనా? టీడీఎస్ ఎంత? 0. ఇప్పుడు ఈ బయట నుంచి తెచ్చిన మినరల్ వాటర్‌లో ఎంత టీడీఎస్ ఉందో మనం చూద్దాం. ఎంతుంది? 68. చూసారా? ఓకేనా మిత్రమా? 68. మినరల్ వాటర్‌లో టీడీఎస్ 68 ఉందని అక్కడ రాసుకోండి. ఓకేనా మిత్రమా? అక్కడ రాసుకో. జస్ట్ ఎ సెకండ్ మై డియర్ ఫ్రెండ్స్. యెస్. సో, మినరల్ వాటర్‌లో టీడీఎస్ ఎంతున్నయి? 68 ఉన్నాయి. ఓకే. నేను గూడా రాసుకున్నాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకున్నాను. డిస్పోజల్ గ్లాస్. ఇంకొకటి. సో, ఇదేమో మినరల్ వాటర్. ఇది ఎంప్టీ గ్లాస్ కదా! ఓకేనా? చూడండి. ఇది మేము తాగుతున్న రెగ్యులర్ వాటర్. మన రెగ్యులర్ క్లాస్‌లో నేను ఈ బాటిల్‌లో నుంచే కదా రోజు నీళ్ళు తాగుతాను. మీరు గూడా చూస్తున్నారు కదా! సో, ఈ బాటిల్‌లో నీళ్ళు అంటే మేము ఉండేది ములుగు డిస్ట్రిక్ట్‌లో కదా! ఈ ములుగు గ్రామ పంచాయతీ నుంచి మనకొచ్చే వాటర్ అన్నమాట. అందులో జస్ట్ క్యాండిల్ ఫిల్టర్ చేసుకొని తాగుతాం మేమంతే. కనీసం వేడి గూడా జేయము. సరేనా? సో, ఇందులో ఈ వాటర్ పోసాను. ఓకే. మేము తాగే వాటర్ పోసాం. థిస్ ఈజ్ అవర్ డ్రింకింగ్ వాటర్. రైట్? నౌ ఇప్పుడు ఇందులో అక్కడ మేము తాగే వాటర్ అని రాసుకోండి మిత్రమా. ఓకేనా? మై డ్రింకింగ్ వాటర్. ఓకే. రైట్. సో, ఇప్పుడు మళ్ళీ చూడండి 0 ఉంది. ఓకే. టీడీఎస్ 0 ఉంది. సో, ఇప్పుడు మేము తాగే డ్రింకింగ్ వాటర్‌లో వావ్! 182, 185. సారీ 182, 182. ఎక్సలెంట్ న్యాచురల్ టీడీఎస్ మై డియర్ ఫ్రెండ్స్. 182. సో, ఈ వాటర్ తాగితే ఎముకలు, రక్తము, నరాలు బలంగా ఉంటాయి. జుట్టు నాలాగా పెరుగుతా ఉంటుందన్నమాట. సరేనా? ఊడిపోయే అవకాశం లేదు. కదా! పైన గూడా ఉంది జుట్టు ఊడిపోలేదింకా. సో, రైట్ మిత్రమా. ఇలాగ ఎముకలు, నరాలు, జుట్టు అన్నీ బలంగా ఉంటాయి మిత్రమా. ఏది?
న్యాచురల్ మినరల్ వాటర్. అయితే ఇందులో ఎంత ఉంది టీడీఎస్? ఇందులో 68 ఉంది కదా! ఇది టీడీఎస్ న్యాచురల్ టీడీఎసా? కాదు మిత్రమా. ఆర్టిఫిషియల్ కెమికల్ కలిపినటువంటి టీడీఎస్. ఓకేనా మిత్రమా? అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో, ఇప్పుడు ఇది ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అయిపోయింది మిత్రమా. ఓకేనా? మనం తాగుతున్న మినరల్ వాటర్‌లో టీడీఎస్ కెమికల్ టీడీఎస్ ఉంది. న్యాచురల్ టీడీఎస్ కాదు. మనకి మునిసిపల్ వాటర్ గాని, లేదా గ్రామ పంచాయతీ వాటర్ గాని వచ్చేది మనకి న్యాచురల్ టీడీఎస్ ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఈ టీడీఎస్ ఎక్స్‌పెరిమెంట్ ఉంది. ఓకేనా? నౌ ఇప్పుడు పీహెచ్ టెస్ట్‌కొద్దాం మనం. సో, ఇది మేము తాగే వాటర్. ఇది మినరల్ వాటర్. దిస్ ఈస్ పీహెచ్ ఇండికేటర్ లిక్విడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. పీహెచ్ ఇండికేటర్ లిక్విడ్ అన్నమాట. ఇది మీకు బయట ఫార్మా షాప్‌లలో కూడా దొరుకుతుంది. చిన్నది కూడా దొరుకుతుంది. 30 ఎంఎల్, 50 ఎంఎల్ కూడా దొరుకుతుంది. సో, నేను కొంచెం పెద్దది ఎందుకంటే మనకి ఎప్పటికి ఆహ్, చేపిస్తూ ఉంటాం కాబట్టి ఇది మనకు అవసరం పడుతుంది. సో, ఇది పీహెచ్ ఇండికేటర్ బయట ఫార్మా షాప్‌లో, మెడికల్ షాప్‌లలో దొరుకుతుంది. ఇందులో పీహెచ్ ఇండికేటర్ కలర్ ఉంటుంది చూసారా మిత్రమా? సో, జనరల్‌గా మనకి పీహెచ్ 6-7 మధ్యలో ఉంటే దట్ ఈస్ హెల్తీ. 6-7 మధ్యలో ఉంటే 7, 8 7-8 ఈస్ ఆల్కలైన్. దట్ ఈస్ మచ్ బెటర్ మై డియర్ ఫ్రెండ్స్. 7-8 అప్ టు 8 వరకు గనుక మనం ఆల్కలైన్ మన ఫుడ్‌లో గాని, మన వాటర్‌లో గాని, మన బాడీలో గాని ఉంటే గనక అసలు బాడీలో ఏ డిసీజ్ రాదు. ఉన్నా కూడా చాలా తొందరగా తగ్గిపోతుంది. ఓకేనా మిత్రమా? జాగ్రత్తగా చూడండి. అయితే మరి మనం ఏదైతే మినరల్ వాటర్ తాగుతున్నామో, చాలా మంచి వాటర్ తాగుతున్నాం, చాలా తియ్యటి వాటర్ తాగుతున్నాం అని మనం అనుకుంటున్నాం. పూర్వం రోజుల్లో బావి నుంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, నది నుంచి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అవే నీళ్ళు తాగబుద్ధి కావట్లేదు సార్. గ్రామ ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు. సార్ ఇప్పుడు ఈ మినరల్ వాటర్ చాలా తియ్యగా, పల్చగా మంచిగున్నాయి సార్. తాగడానికి హాయిగా ఉన్నాయి. ఇప్పుడు అవి తాగబుద్ధి కావట్లేదు అంటున్నారు. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం ఇది. నేను ఈ మినరల్ వాటర్‌లో 10 డ్రాప్స్ ఈ యొక్క లిక్విడ్ ఏస్తున్నాను. 6, 7, 8, 9, 10. 10 డ్రాప్స్ ఏసాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో 10 డ్రాప్స్ ఏసాను. ఇది ఏ కలర్ అయింది? ఇంచుమించు మీకు యెల్లోయిష్ కలర్ వస్తుంది చూడండి మీరు. ఇంచుమించు యెల్లోయిష్ కలర్ వస్తుంది చూడండి. ఓకేనా మిత్రమా? ఇంచుమించు యెల్లోయిష్ కలర్. అంటే ఈ యొక్క పీహెచ్ ఇండికేటర్‌లో ఇది ఎక్కడుంది? అప్రాక్సిమేట్‌లీ 5కి దగ్గరగా ఉంది. 5కి దగ్గరగా ఉంది. పీహెచ్ వాల్యూ 5కి దగ్గరగా ఉంది. ఓకేనా? ఇది మనం తాగుతున్నాం. అంటే దిస్ ఈస్ ఎసిడిక్ వాటర్. ఏం వాటర్ ఇది? ఎసిడిక్ వాటర్. ఎసిడిక్ వాటర్ ఏం చేస్తుంది? మెటబాలిజం రేట్‌ని డిస్టర్బ్ చేస్తుంది. బ్లడ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. బోన్‌ని డిస్టర్బ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్‌ని డిస్టర్బ్ చేస్తుంది. హెయిర్ లాస్ అవుతుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. బోన్ డెన్సిటీ స్ట్రెంత్ తగ్గుతుంది. మోకాలు నొప్పులొస్తాయి. నడుము నొప్పులొస్తాయి. మెడ నొప్పులొస్తాయి. దేని ద్వారా? ఎసిడిక్ వాటర్ ద్వారా. తిన్నది అరగదు. కాన్‌స్టిపేషన్ సమస్య, మోషన్ క్లియర్ ఉండదు. నిద్ర సరిగ్గా పట్టదు. ఇది ఎసిడిక్ వాటర్ ద్వారా. సరేనా మిత్రులారా? ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఇది మేము తాగుతున్న వాటర్ కదా! ఓకే. ఇప్పుడు ఇందులో గూడా ఒక 10 చుక్కలేద్దాం. మరి దీనికి కూడా న్యాయం చేయాలి కదా! రైట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. యెస్. సో, ఇప్పుడు చూడండి మీరు వేస్తూనే చూడండి ఎలా కలర్ మారుతున్నాయో చూసారా? ఇప్పుడు ఇది ఏ కలర్ అయింది? దేనికి దీనికి కనబడట్లేదా? ఆ! చూడండి. చూసారా? ఇది ఏ కలర్ అయింది? ఇంచుమించు లైట్ గ్రీన్. కనబడుతుందా? వాటరు లిక్విడ్ ఒకటే. అదే లిక్విడ్ ఇందులో 10 డ్రాప్స్ ఏసాను. ఇందులో 10 డ్రాప్స్ ఏసాను. ఇదేమో యెల్లో కలర్ కనబడుతుంది. లైట్ యెల్లో అసిడిక్ వాటర్. ఇదేమో లైట్ గ్రీన్ కనబడుతుంది. ఇట్ ఈస్ ఆల్కలైన్ వాటర్ మై డియర్ ఫ్రెండ్స్. సో, అందుకే రోజు మేము తాగేది ఏం వాటర్ మిత్రమా? మేము తాగేది నేచురల్ టీడీఎస్, నేచురల్ ఆల్కలైన్ వాటర్. ఓకేనా? యెస్. అందుకే మీరంటూ ఉంటారు. "సార్ మీరు ఇన్ని గంటలు ఎట్లా పని చేస్తున్నారు సార్" అంటే, తాగే వాటర్‌లో గూడా హెల్తీ వాటర్ కాబట్టి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతున్నాయా మిత్రమా? ఇది గ్రీన్, ఇది గ్రీన్, ఇది యెల్లో. ఓకేనా? ఇది ఆల్కలైన్ వాటర్, ఇది అసిడిక్ వాటర్.
సో మీరు బయట ఏ నీరైనా తీసుకోండి, ఎసిడిక్ వాటర్ ఉంటుంది. రైట్? ఇప్పుడు మనం ఇప్పటికే మీకు విషయం అర్థమైపోయింది. మరిప్పుడు ఏం చేయాలి సార్? అయ్యయ్యో! దీని పీహెచ్ ఎంతనా? దీని పీహెచ్ ఎంతో ఇది కూడా చూద్దాం. సో, ఇట్ ఈస్ నియర్ 7 చూడండి. 7లో ఏ కలర్ ఉంది? లైట్ గ్రీన్ ఉంది చూసారా? ఇది చూడండి. లైట్ గ్రీన్ ఉంది. 7. సో, ఇది కూడా సేమ్ 7కి దగ్గరగా ఉంది. ఇగో ఇది 7కి దగ్గరగా ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ప్యూర్ సూపర్ ఆల్కలైన్ వాటర్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయింది. సార్ మరి సొల్యూషన్ ఏంటి దీనికి? అయ్యయ్యో! మరి మేము తాగేది అన్నీ కూడా ఇవే వాటర్ అసిడిక్ వాటరే కదా! మరిప్పుడు మేమేం చేయాలి? అంటే యజ్ఞం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి మిత్రమా? యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసుకుంటే వాటర్ ఎలా ఆల్కలైన్ అయితాయి సార్? అని మీరనొచ్చు. ఆ! యెస్ మిత్రమా. ఇప్పుడు నేను నిన్న రాత్రి ఇదిగో చూడండి. యజ్ఞం చేశాను. ఒక స్వచ్ఛమైన ఆవు పిడకతో యజ్ఞ హోమ సామాగ్రి, హెర్బల్ ప్లాంట్ హోమ సామాగ్రి కలిపి ఒక చిన్న ఆవు పిడకతో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కలిపి హోమం చేశాను. ఇట్ టేక్స్ ఓన్లీ 5-10 మినిట్స్. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆల్కలైన్ వాటరే. ఓకేనా? దీన్నేం చేయాల్సిన అవసరం లేదు. ఇదే గదా ఎసిడిక్ వాటర్. దీంట్లో నేను 2 చిటికెళ్ళు కేవలం 2 చిటికెళ్ళు ఇదిగోండి ఇందులో వేస్తున్నాను చూడండి అంతే. ఇందులో వేశాను. ఇంక నేను కలపలేదు మిత్రమా. సరేనా? ఒక చిటికెడు అయిపోయింది గదా! ఇంకొక్క చిటికెడు. 2 చిటికెళ్ళేశాను మిత్రమా. ఓకేనా? మీరు చూస్తున్నారా మిత్రమా కలర్ నేను ఏం చేయలేదింక. కలపలేదింక. ఊరికే ఏసాను అంతే. దులిపాను అందులో. ఏమైంది? ఆల్కలైన్ నుంచి అసిడిక్ నుంచి ఆల్కలైన్‌కి మారిపోయింది. ఇంక నేను కలపను గూడా కలపలేదు. ఇప్పుడేం చేద్దాం? కొంచెం పూర్తిగా కలుపుదాం. చూసారా మిత్రమా? ఏమైపోయిందిప్పుడు? ఆశ్చర్యంగా ఉంది కదా! యెస్. ఇప్పుడు దీనికన్నా బెటర్‌గా ఆల్కలైన్ వాటర్ ఇదే అయింది మిత్రమా. ఇంతకు ముందు వరకేంటి? ఇది ఎసిడిక్ వాటర్ అనుకున్నాం. కదా! ఇది ఎసిడిక్ వాటర్. ఇప్పుడు దీనికన్నా ఆల్కలైన్ వాటర్ ఇది తయారైంది. ఎందుకు? యజ్ఞం చేయడం ద్వారా. అందుకే చూసారా? ఇప్పుడు దీని పీహెచ్ విలువ ఎంతుందో చూద్దాం. ఇంతకు ముందు దీని పీహెచ్ ఎంత? నోట్ చేసుకున్నారా? 5 ఎసిడిక్. యెస్. 5. ఇప్పుడు దీని పీహెచ్ ఎంతుందో చూద్దాం. చూడండి. ఎంత దగ్గర ఉంది? ఆల్‌మోస్ట్ ఆల్ 9 మిత్రమా. చూడండి 8-9 నేను వేలు పెట్టాను కదా! 8-9 ఇగో ఇక్కడ దగ్గర. ఈ రెండింటి మధ్యలోకొచ్చిందిది. ఓకేనా? ఈ రెండింటి మధ్యలోకొచ్చింది. 8-9 మధ్యలోకొచ్చింది. చూసారా? హైలీ ఆల్కలైన్ వాటర్ మై డియర్ ఫ్రెండ్స్. హైలీ ఆల్కలైన్ వాటర్. ఓకేనా? అంటే 5 నుంచి పీహెచ్ వాల్యూ 5 నుంచి 8-9కి రీచ్ అయింది మిత్రమా. అంటే 2 చిటికెళ్ళ యజ్ఞ భస్మం ఎంత అద్భుతమైనటువంటి మెడిసిన్‌గా మారిపోయింది చూడండి మిత్రమా. మీకు గుర్తుందా? కథల్లో మనం చదువుతూ ఉంటాం. ఒక స్త్రీ ఋషి దగ్గరికి వెళ్లి సంతానం లేదంటే ఋషి భస్మం ఇచ్చాడు. అది తాగగానే ఆవిడకి పిల్లలు పుట్టారు అని చెప్పేసి. అంటే చూడండి మిత్రమా, ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం ద్వారా ఇందాక ఎసిడిక్ వాటర్ తీసుకోవడం ద్వారా సమస్యలేంటో చెప్పాను కదా! ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. ఎసిడిక్ సమస్యలు తగ్గుతాయి. హెయిర్ లాస్ ఉండదు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండదు. చెవులు సరిగ్గా వినపడతాయి. కళ్ళు సరిగ్గా కనపడతాయి. రక్త ప్రసరణ సరిగ్గా పెరుగుతుంది. బీపీ, షుగర్ సమస్యలు తగ్గుతాయి. నరాల బలహీనతలు తగ్గుతాయి. పారాలిసిస్, పార్కిన్సన్స్ సమస్యలకి మంచి చక్కని ఉపశమనం కలిగిస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అల్జీమర్స్ లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా నిద్ర మంచిగా పడుతుంది. కాన్‌స్టిపేషన్ ఉండదు. ఫ్రీ మోషన్ అవుతుంది. బ్లడ్ ప్యూర్ అవుతుంది. ప్రతి ఆర్గాన్ సరిగ్గా పనిచేస్తుంది. బాడీలో ఏ ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా ఇతరులు బాధపడ్డగా మనం బాధపడము. ఎందుకంటే హీలింగ్ పవర్ చాలా ఎక్కువుంటుంది. హీలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువుంటాయి మనకి. ఈ ఆల్కలైన్ వాటర్ తాగినటువంటి వాళ్ళకి. ఆల్కలైన్ వాటర్ తాగినటువంటి వాళ్ళకి. అలాగే అన్నిటికంటే మించి ఇమ్యూనిటీ పవర్ చాలా బావుంటుంది.
ఇప్పుడు చెప్పండి మిత్రమా, ఆల్కలైన్ వాటర్. ఎందుకంటే సైన్స్ ఏం చెబుతుందంటే ఎసిడిక్ నేచర్, ఎసిడిక్ ఫుడ్, ఎసిడిక్ వాటర్ ఈస్ ద కాజ్ ఫర్ మెనీ డిజార్డర్స్ అని చెప్తుంది. అండ్ ఆల్కలైన్ వాటర్ ఈస్ ద సొల్యూషన్. ఆల్కలైన్ ఫుడ్, ఆల్కలైన్ వాటర్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్తుంది. రైట్. మీకు ఇంకొక విషయం చెప్పనా మిత్రమా? ఇది బయట నుంచి చేసిన ఎక్స్‌పెరిమెంట్. లోపట మనసు లోపట చేసే ఎక్స్‌పెరిమెంట్ ఏంటో చెప్పనా? మనము చెడుగా ఆలోచించిన ఎసిడిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మిత్రమా. మంచి ఆలోచనలు చేస్తే ఆల్కలైన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మిత్రమా. ఓకేనా? దట్ ఈస్ ఇంటర్నల్ ఎక్స్‌పెరిమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం టీడీఎస్ చూసాము, పీహెచ్ చూసాము. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఇది ఇంతకు ముందు ఎసిడిక్ వాటర్ ఇది. మినరల్ వాటర్, ఎసిడిక్ వాటర్. ఇందులో టీడీఎస్ ఎంతున్నాయి? ఎసిడిక్ వాటర్‌లో టీడీఎస్ ఎంతున్నాయి? మినరల్ వాటర్‌లో 68. అవునా మిత్రులారా? యెస్ ఆర్ నో? మీ ముందు చూపించాను గదా! ఫస్ట్ టీడీఎస్ ఎంతున్నాయి? 68. ఇప్పుడు మనం భస్మం వేసిన తర్వాత పీహెచ్ 5 నుంచి 8-9 మధ్యలోకొచ్చింది. ఇప్పుడు టీడీఎస్ ఏమన్నా చేంజ్ అవుతుందా? ఇది కూడా చూద్దాం. అవునా? టీడీఎస్ ఏమన్నా చేంజ్ అవుద్దా? ఇది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. సో, ద ఫైనల్ ఎక్స్‌పెరిమెంట్, నేను కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. టీడీఎస్ ఏమన్నా చేంజ్ అవుతుందో లేదో చూద్దాం మిత్రమా. సో, రైట్ మై డియర్ ఫ్రెండ్స్, 0 టీడీఎస్. నేను భస్మం కలిపాను. జస్ట్ 2 చిటికల భస్మం కలిపాను. ఇందులో నేనిప్పుడు పెట్టాను మిత్రమా. మీ కళ్ళ ముందే ఉంది కదా! ఎంత? 121 మై డియర్ ఫ్రెండ్స్. 68 నుంచి ఎక్కడికొచ్చింది? 121. ఓహ్! 131 పెరిగింది మిత్రమా. యెస్. చూడండి. సో, ఫైనల్‌గా 129, 120. 68 నుంచి 129కొచ్చింది. ఎంత అద్భుతం మిత్రమా! రియల్లీ యజ్ఞ భస్మంలో ఎంత పవర్ ఉంది చూడండి. అర్థమైందా మిత్రమా? చూసారు కదా! యెస్. సో, జస్ట్ సింపుల్‌గా మన చేజేతుల ఇప్పుడు చెప్పండి, మన అనారోగ్య సమస్యలకి కారణం ఎవరు చెప్పండి ఇప్పుడు? హ్మ్. మన చేతుల సార్, మాకా నీళ్లు తాగబుద్ధి గాదు సార్. ఆ మున్సిపల్ వాటర్‌లో అంతా పైపులు పలుగుతాయి సార్. అవన్నీ ఎక్కడెక్కడో కలుస్తాయి సార్. ఛీ! 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 యెస్. ఇప్పుడు మనం ఆవు పిడక కావాలి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి అంటే అదేమన్నా మినరల్ వాటర్ తాగుతుందా మిత్రమా? ఏ ఆవులకైనా మినరల్ వాటర్ పోస్తున్నారా? అది ఎక్కడో కాలువలలో, మురికాలలో నీళ్ళే గదా తాగేది. మరి అది తాగిన ముర్కాలలో నీళ్ళు తాగితే దాని యొక్క మూత్రాన్ని, గోమూత్రాన్ని గూడా సేవించే వాళ్ళున్నారు. అవునా? ఆలోచించండి మిత్రులారా. యెస్. బికాజ్ యజ్ఞ సామాగ్రిలో, యజ్ఞ సామాగ్రిలో ప్యూర్ హెర్బల్ ప్లాంట్స్‌తో కూడినటువంటి సామాగ్రి ఉంటుంది. ఆవు పిడక ఉంటుంది. ఆవు నెయ్యితో చేసేటువంటి ఇది మనకి మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని మారుస్తుంది మిత్రమా. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చూసారా మిత్రమా? ఎంత చేంజ్ అయిపోయిందో కదా! రైట్. ఇక దీన్ని పక్కన పెడతాను. ఇక ఈ యజ్ఞము మన ఇంట్లో మనం చేసుకోవాలంటే, "అబ్బే! మా వల్ల ఎక్కడవుతుంది సార్. ఆ! అంత సమయం మాకక్కడ లేదు" అని మనం అంటాం మిత్రమా. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి స్నానం చేయగానే మొక్కుబడిగా దేవుడు ఫీల్ అవుతాడేమో అని పూజ చేసేవాళ్ళు 90 మందున్నారు మిత్రమా 100కి. అందుకే ఏం జేస్తారు? అగరబత్తులో లేకపోతే ఓ ధూపమో, దీపమో వెలిగిస్తారు. మీరు వాడే నూనె ఏంటి? టోటల్ ఇం ఏమంటారు పొల్యూటెడ్ ఆయిల్ మీరు వాడేది. ఏమైనా స్వచ్ఛమైన నువ్వుల నూనెతోటి దీపం పెడుతున్నారా మీరు? స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం పెడుతున్నారా మీరు? ఇల్లంతా పొల్యూషన్ చేయట్లేదా? మీరు వాడే అగరబత్తులేంటివి? అవి స్వచ్ఛమైనటువంటి హెర్బల్స్ తోటి తయారు చేసినవా? పొల్యూటెడే గదా! సో, అందుకోసమే మిత్రమా, మన ఇంట్లో ఏదైతే పూజకు వాడుతున్న సామాగ్రి పొల్యూటెడ్ అయిందో, మన మైండ్ కూడా పొల్యూటెడ్ అవుతుంది. ఇల్లు కూడా పొల్యూటెడ్ అవుతుంది. ఇంట్లో కూడా నెగెటివ్ ఎనర్జీ పెరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మీరేం చేయండి మిత్రమా, ఒక చిన్న హోమం పాత్ర కొనుక్కోండి. చక్కని ఆవు పిడకలు కొనుక్కోండి. చక్కని యజ్ఞ సామాగ్రి, మంచి యజ్ఞ సామాగ్రి మీకు దగ్గరలో ఉన్నటువంటి షాప్‌లో కొనుక్కోండి. మీరే చేసుకోండి. స్నానం చేయండి.
ఒక ఆవు పిడక మీద ఒక స్పూన్ నెయ్యేసేయండి. అది మంచి చక్కగా వెలిగించండి. కర్పూరంతో వెలిగించి, ఆ ఆవు పిడక అంటుకున్న తర్వాత, అగ్ని రాజుకున్న తర్వాత, అప్పుడు హోమ సామాగ్రి అని దొరుకుతుంది. ఆ హోమ సామాగ్రి దాని మీద వేయండి. ఒక స్పూన్, 2 స్పూన్‌లు హోమ సామాగ్రి వేయండి. బ్రహ్మాండంగా అంటుకుంటుంది. ఈలోపు, ఈలోపు అది మొత్తం ఆహ్, కాలిపోయేంత వరకి ఏం చేయాలి? ఒక 11 సార్లు మహామృత్యుంజయ మంత్రం, ఒక 11 సార్లు మహాగాయత్రి మంత్రం. గాయత్రి మహామంత్రం. ఇది చేయండి. అప్పుడేమవుతుంది? అటు హోమమవుతుంది. ఇంట్లో స్వచ్ఛమైనటువంటి హెర్బల్ మెడిసిన్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ పెరుగుతుంది. ఆ శక్తి పెరుగుతుంది. పాజిటివిటీ పెరుగుతుంది. నెగెటివ్ పారిపోతుంది. మన ఇంట్లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఒస్తాయి. ప్లస్ వీటన్నిటితో పాటు మనం చేసిన మహామృత్యుంజయ మంత్ర పవర్ వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్ అండ్ మహాగాయత్రి మంత్ర డివైన్ వైబ్రేషన్స్ కూడా మన ఇంట్లో ఉంటాయి మిత్రులు. ఇంతకు మించిన పూజ, ఇంతకు మించినటువంటి అవకాశం ఇంకెక్కడుంటుంది మిత్రమా ఆలోచించండి. అందుకే నిత్యాగ్నిహోత్రం చేస్తున్నటువంటి వాళ్ళు అంత ఆహ్, నిష్ఠతో, అంత శక్తితో, అంత పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఎందుకుంటారంటే, ఈ యజ్ఞ భస్మము జాగ్రత్తగా ఒక సీసాలో దాచిపెట్టుకోవాలి మిత్రులు. ఏ రోజుకి ఆ రోజు యజ్ఞ భస్మాన్ని చక్కగా సీసాలో దాచిపెట్టుకొని, ఒక లీటర్ వాటర్ బాటిల్‌లో ఒక 2-3 చిటికలు వేసుకొని, ఇలా 4 సార్లు ఇలా షేక్ చేసి, ఇక వాటర్ తాగినప్పుడల్లా ఆ వాటరే తాగండి. మళ్ళీ బాటిల్ అయిపోయిన తర్వాత నీట్‌గా కడిగేసి, మళ్ళీ 1 లీటర్ వాటర్ నింపి, మళ్ళీ ఒక 3 పించెస్ 3 చిటికల వాటర్ యేసుకొని తాగండి. ఓకేనా? ఇలా చేస్తే చూడండి మిత్రమా, మన ఫ్యామిలీ డైట్ ఉంది. మన శ్రీ గురు ఫ్యామిలీ డైట్ ఉంది. అవునా? ఏంటి గ్రీన్ జ్యూసెస్ తాగుతున్నాం. ఆరోగ్య పాలు తాగుతున్నాం. ఆరోగ్య మాత్రలు తింటున్నాం. ప్రాణాహారం తింటున్నాం. దానికి తోడు బలాహారం తింటున్నాం. అవునా? వీటన్నిటికి తోడు ఇక ఈ రోజు నుంచి లేదా ఒక 2 రోజులు సమయం తీసుకోండి. ఒక వారం రోజులు సమయం తీసుకోండి. ఈ యజ్ఞ పాత్రము, ఆవు పిడకలు, యజ్ఞ హోమ సామాగ్రి సంపాదించుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి సంపాదించుకోండి. చేసుకోండి. మీ అంతట మీరుకే అవసరం ఉన్నప్పుడే చేసుకోండి మిత్రమా. సరేనా? దయచేసి డబ్బులు వృధా చేస్తూ ఈ పొల్యూటెడ్ అగరబత్తీలు, పొల్యూటెడ్ ధూపాలు మీకింకో విషయం చెప్పాలా మిత్రమా? ధూపం బెడితే ఆస్తమా కండిషన్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు మిత్రమా. ధూపం బెడితే ఆ పొగకి. అవునా కదా! అందుకే ఆ పొగ పెట్టకండి నాకు పడదు, నాకు పడదు, నాకు పడదు అని మొత్తుకుంటారు వాళ్ళు. కానీ ఈ యజ్ఞ భస్మంతో మీరు యజ్ఞంతో మీరు స్వయంగా మీరు చేయండి. ఆస్తమా గూడా తగ్గిపోయి, చాలా బ్రెత్‌లెస్ కండిషన్స్ కూడా తగ్గిపోయి, చక్కగా స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ బాడీ లోపలికి వెళ్తుంది. అవునా? యజ్ఞ భస్మం ఏం చేస్తుంది? పీహెచ్‌ని చేంజ్ జేస్తుంది. ఆ తర్వాత టీడీఎస్ నేచురల్ మినరల్స్‌ని యాడ్ చేస్తుంది. ఇంతకంటే పవర్ ఇంకేం గావాలి మిత్రమా? అండ్ ఇంతకంటే అద్భుతమైన మెడిసిన్ ఇంకేం గావాలి మిత్రమా? మీరు వాడే మెడిసిన్స్ అన్నీ కూడా ఎసిడిక్ మెడిసిన్సే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ మెడిసిన్స్ అయితే వాడుతున్నారో అవన్నీ గూడా ఎసిడిక్ మెడిసిన్సే. మరి యజ్ఞ భస్మం ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్యూర్, న్యాచురల్, డివైన్, ఆల్కలైన్ మెడిసిన్ మై డియర్ ఫ్రెండ్స్. ప్యూర్, న్యాచురల్, ఆల్కలైన్, డివైన్ మెడిసిన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది తీసుకోండి. ఇలాగ చిన్న చిన్న మార్పులు చేసుకుందాం. మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉందాం. మన తరాలని మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్‌ని మనం హెల్తీగా చేద్దాం మిత్రమా. ఓకేనా? సో, ఇంత మంచి ఎక్స్‌పెరిమెంట్‌కి మీరందరూ చూసి నేర్చుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని ముగించి, ఇక మనం యోగా సెషన్‌ని ప్రారంభిద్దాం.